కొట్టండి జేజేలు, పెట్టండి కటౌట్లు, కొట్టండి చప్పట్లు, సంబరాలకు సిద్ధం కండి. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. పర్లేదు, ఇంకో రౌండ్ వేయచ్చు. ధన్యవాదాలు మేడం భారతి గారికి కూడా నా కృతజ్ఞతలు. చిన్న ఈడింకా సుధరాయించలే, నాలుగు తగిలించి పంపించు. లాయర్ గారితో మాట్లాడిన తర్వాత మీతోటి ఏదైనా అవసరమైతే మాట్లాడతాను. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? మడ్రలు చేసి బయటకు వచ్చి వాళ్ళకి దండలేస్తారు. గాంధీ గారు బతుకునుండే చేతిలో కర్ర వచ్చి కొట్టేవారు. నిజంగానే కొమ్మినేని గారి ఫేస్ చూసిన తర్వాత నాకు కూడా కళ్ళల్లో కొంచెం నీళ్లు అన్నవి తిరిగాయి. ఎందుకు సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. వార్త నేను కూడా చూశాను, టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దేంట్లో హిందూలోనూ వచ్చింది. చూసిన తర్వాత నాకు కూడా కళ్ళల్లో కొంచెం నీళ్లు అన్నవి తిరిగాయి. ఎందుకు వెళ్ళి వితౌట్ షుగర్ అని శంక నాకు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ గారు. కొండలరా, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఈ టైంలో నువ్వు ఈయన పక్కన ఉన్నావు చూడు, ఎక్కేసావయ్యా, ఓ మెట్టు ఎక్కేసావు. మీ అందరికీ తెలుసు ఈ కేసు యొక్క పూర్వపరాలు. కొమ్మినేని శ్రీనివాస్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, కానీ ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? 2 మాటలు గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. చెప్పి తగలడు. మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్లో అనేకమైన పుస్తకాలు రచించినటువంటి వ్యక్తి. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఎదవో లుక్కులు ఇవ్వకో, నువ్వు చూడటం తప్ప పొడిచేదేవి లేదని మాకు అర్థమైంది. ఈనాడు ఆంధ్రజ్యోతుల్లో పనిచేసినటువంటి వ్యక్తి. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. చాలా పాపులర్ వ్యక్తి. ఏదో డ్రామాలో జోడించుకుంటా. ఆయన మీద కక్షగట్టి ఆయనకు సంబంధం లేనటువంటి కేసు పెట్టి ఆయన మీద కక్షగట్టి ఆయనకు సంబంధం లేనటువంటి కేసు పెట్టి తప్పుడు కేసు పెట్టి అన్యాయమైన కేసు పెట్టి ఏది చెప్పకుండా ముందు నీ పాటికి గుద్దబలిసినట్టు కోతికి తెగిన తోక తెగిన కోతిలాగా అరుస్తున్నావు. ఒక జర్నలిస్టు, చీమకి కూడా హాని చేయనటువంటి జర్నలిస్టు. చీమకి కూడా హాని చేయనటువంటి జర్నలిస్టు. నోరు ఉంది కదా గుల్లగుల్లా వాగకు, పాయింట్ లాకేసిన లాగి పాటి దిగుతా. దీంతో పాటు సాక్షి మీద దాడి, సాక్షి ఓనర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి. వార్త నేను కూడా చూశాను, టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దేంట్లో హిందూలోనూ వచ్చింది. అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ ని చంపితే లేస్తుందే. మెయింటైన్ చేస్తున్నటువంటి భారతమ్మ గారి మీద దాడి. అంటే ఏంటి, ఏం చేస్తున్నారు మీరు? యుద్ధం అంటే భయమా? భయపడకూడదు, నేనున్నాను. నువ్వు నాలాంటి వాడు వేరా? జర్నలిస్టులను కూడా వదిలిపెట్టే దశలో ఈ ప్రభుత్వం లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగుతా ఉన్నది. గాడిదకేం తెలుసు గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. మాకు అందరికి భయం ఎలా ఉంటుంది? పోలీసులు కేసులు పెడతారేమో, పోలీసులు ఏమైనా కొడతారేమో అని భయం కదా. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మీరు కేసులు పెడుతున్నారు, కొడుతున్నారు, ఇంకా భయం ఎందుకు? అయిపోయా. 15వ తారీఖు నీకు భయం అంటే ఏంటో తెలుస్తుంది. 20వ తారీఖు నిన్ను ఎదిరించడానికి ఒక మగాడు వచ్చాడని జనానికి తెలుస్తుంది. 1వ తారీఖు నువ్వు ఫినిష్. చంద్రబాబుకి ఈ నేచర్ లేదు ఎప్పుడును. ఇది లోకేష్ నేచర్ అని చెప్పాడు. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? కేవలము ఎప్పుడో ఏదో అన్నారు అన్న కక్షతో తీసుకెళ్లి ఈ రోజు జైలు దర్శనం చేయించుకొచ్చారు. ఫ్లాష్ బ్యాక్. సీనియర్ డాక్టర్, 20 years ఎక్స్పీరియన్స్ సార్ నాకు. జగన్ ఏంటంటే ఒక